హలో అండి. వెల్కమ్ టు ఇన్నోవేషన్ ఆఫ్ ఆషా. సో, చూసారు కదా బ్యాంగిల్స్ ఎలా ఉన్నాయి. ఎలా చేయాలో చూసేద్దామా మరి? సో, ఫస్ట్ మనం ఈ లావెండర్ కలర్ ఉంటుంది కదా! సో, ఆ బ్యాంగిల్ అయితే వ్రాప్ తీసుకున్నాను. ఆ బ్యాంగిల్ ఫస్ట్ మనం రౌండ్ స్టోన్ అనేది అటాచ్ చేయాలన్నమాట. అటాచ్ చేసిన తర్వాత నేను హాఫ్ మూన్ కుందన్స్ ఉంటాయి కదా! హాఫ్ మూన్ కుందన్స్ మనకి నియర్లీ 10 గ్రామ్స్ పడినట్టున్నాయి నాకు 2 బ్యాంగిల్స్‌కి. అయితే ఫస్ట్ హాఫ్ మూన్ 3 కుందన్స్ స్ట్రెయిట్‌గా అటాచ్ చేసుకున్నా. అంటే నిలబెట్టేసుకోవాలన్నమాట మనకి. ఒక షేప్‌లో 3 కూడా. అయితే తర్వాత సెకండ్ స్టెప్ వచ్చి మన హాఫ్ మూనే ఒక 5 కుందన్స్ పడతాయి. అవి మనకు కొంచెం ఫ్లవర్ షేప్ వచ్చేటట్టు అటాచ్ చేసుకోవాలి. మనకి బ్లూమ్ ఫ్లవర్ లాగా వస్తుందనమాట. ఇంకా పెద్దగా రావాలి అంటే మనం లావు బ్యాంగిల్స్ ఉంటాయి కదండీ! వాటికి కూడా పెట్టుకోవచ్చు. ఇంకొక స్టెప్ మొత్తానికి అటాచ్ చేసేసుకోవాలనమాట బ్యాంగిల్. సో, ఇవైతే డ్రెసెస్ మీదకి అయితే చాలా సింపుల్‌గా బావుంటాయి. సో, లావెండర్ కలర్ అయితే మనకి అసలు చాలా ఎలిగెంట్ ఉంటుంది లుక్ అయితే. సో, మొత్తం అటాచ్ చేసుకున్న తర్వాత ఒకసారి నేను చూపిస్తాను చూడండి. ఒక ఫ్లవర్ అయితే మొత్తం మనకి ఒక బ్లూమ్ ఫ్లవర్ లాగా ఉంటుందనమాట. మీకు తెలుస్తుందా ఫ్లవర్ లాగా షేపు? సో, అదిగోండి. సో సో, మొత్తం అయిపోయిన తర్వాత నేను టూత్ పిక్‌తో ఒకసారి మొత్తం రీఅరేంజ్ చేసుకుంటున్నాను ఒక షేప్‌లోకి. సో, నెక్స్ట్ స్టెప్ వచ్చేసి నేను 6 ఐ కుందన్స్ తీసుకుంటాను. సో సో, అటొకటి ఇటొకటి 6 ఐ కుందన్స్ నేను పర్పుల్ కలర్ తీసుకున్నాను. మనకి కొంచెం పర్పుల్ కలర్ అయితే కొంచెం మంచి లుక్ అయితే కనిపిస్తుంది. ఫైనల్ అయితే చూసేయండి మీరు. సో, మొత్తం అయితే నేను సేమ్ అదే ప్రాసెస్ 2 బ్యాంగిల్స్‌కి కూడా చేసేసుకున్నాను. ఇవి డ్రెసెస్ మీదకైతే మంచి లుక్ ఉంటుందండి సింపుల్‌గా. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. సో, ఫైనల్‌గా నాకు బ్యాంగిల్స్ ఎట్లా ఉన్నాయో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఫైనల్‌గా బ్యాంగిల్ అయితే ఇట్లా ఉందనమాట. ఇంకా మన ఛానల్‌ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.